దేనికోసం ఉన్నావు? ప్రజలను కాపాడుతానని వచ్చావు, ప్రశ్నిస్తానని వచ్చావు. ఈనాడు ఈ రాష్ట్రంలో దోపిడీ, అక్రమ మైనింగు, రేషన్ బియ్యం మాఫియా, ఎక్కడ ఏ అధికారి వచ్చి చెక్కింగ్ చేసినట్టే పాపం లేదు. ఎంఆర్ఓలు కానీ, విజిలెన్స్ ఆఫీసర్లు కానీ, కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లే నోరు మూసుకొని కూర్చున్నారు. పోలీసు యంత్రాంగాన్ని బాగా ఉపయోగించుకున్నారు. దేనికి? మీ అక్రమాలు, మీ దోపిడీని పోలీసులు కాపాడడం కోసం పోలీసు యంత్రాన్ని ఉపయోగించుకొని ఈనాడు ఈ రాష్ట్రంలో జగన్ చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, పేద బడుగు బలహీన వర్గాల కోసం జగన్ ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు తన వంతు సాయశక్తులు చేసి ఎంతో పేరు పెట్టాలు పోయినాడు. జగన్కి మించి మేము పథకాలు ఇస్తామన్నారు. ఏం పథకాలు ఇచ్చారు? అంటే అచ్చెన్నాయుడు కూడా చెప్తున్నారు కదా బాబాయ్, 65% పథకాలనే మేము అమలు చేసామని చెప్పి అంటారు. దాని గురించి మళ్ళీ ఏమంటారు? అచ్చెన్నాయుడు వాళ్ళు చెప్పింది ఏంటి? నా కార్యకర్త కండువా వేసుకొని వస్తే పోలీసులు చేతులు కట్టుకొని కూర్చొని అన్నాడు. ఈనాడు ఈ రాష్ట్రంలో జరుగుతుందండి దోపిడీ, దౌర్జన్యం జరుగుతున్న పోలీసు యంత్రాంగం చూస్తూ మెలకొని ఉంది.